ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్, నేను మాట్లాడుతుంది సత్యమైన సువార్త. నాకు ఆ తృప్తి ఉందండి. దేవుడు ఎలా ఇచ్చాడో ఈ పేరు నాకు తెలియదు, కానీ మా నాన్నగారు మా అమ్మగారు నాకు పెట్టిన పేరే ఈ సత్య సువార్త రాజు. ఈరోజు నేను ప్రకటిస్తుంది కూడా సత్య సువార్త. ఒట్టి సువార్త అయితే ఎనీథింగ్ కెన్ బి గాస్పెల్, ఏదైనా సువార్త అవుతుంది. కానీ సత్య సువార్త, ఈ సత్య సువార్త ఏంటంటే యేసుని గూర్చినటువంటి ఒక మాటయే. ఆ దేవాతి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మన కొరకు వధించబడిన దేవుని గొర్రెపిల్ల. మన కొరకు అంతాన్ని చూచినటువంటి ఒక దేవుడు ఆరంభాన్ని కలుగజేస్తూ మన కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బలిగా ఇవ్వడానికి ఆయన తన అద్వితీయ కుమారుడిని మన కొరకు ఇచ్చేశాడు. బైబిల్ అంటుంది, దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఆయన యందు మనం విశ్వాసం ఉంచటం వలన మనం నశింపక నిత్య జీవము మనం పొందినట్లుగా ఆయనను మన కొరకు అనుగ్రహించేను. ఇచ్చేశారు ఆల్రెడీ. ఇది సువార్త. ఇది దేవుడు చచ్చిపోతాడు కాదు, లేక యేసుక్రీస్తు ప్రభు రేపొద్దున్న గుడ్ ఫ్రైడే నాడు చచ్చిపోతాడు, ఈస్టర్ నాడు తిరిగి లేస్తాడు కాదు. 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది ఆల్రెడీ. ఆయన చనిపోయారు. ఆయన ఆల్రెడీ వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన వధించబడిపోయారు, సమాధి చేయబడ్డారు, ఆయన తిరిగి మరలా లేచి ఉన్నారు. సో ఈ దినాన్ని మనం చూడవలసింది ఏంటంటే సత్యాన్ని మనం చూడాలి, వాస్తవాన్ని మనం చూడొద్దు. వాస్తవానికి ఇంకా మనకున్న పరిస్థితులు, సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు, ప్రమాదాలు, నానా రకాలు ఇవన్నీ కూడా మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి వాస్తవానికి. కానీ నేను చూస్తుంది ఏంటంటే సత్యమైన సువార్త మీ కొరకు, నా కొరకు. యేసు 2000 సంవత్సరాల క్రితం సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన దేవుని గొర్రెపిల్లగా ఆయన ప్రాణం పెట్టేశాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు ఆయన. సో ఈ రోజుని నేను ఆ తిరిగి లేచిన యేసుని నేను చూస్తున్నా. ఆయన పొందినటువంటి యొక్క శ్రమానుభవాన్ని, లేక ఆయన పొందినటువంటి యొక్క శిలువ మరణాన్ని చూస్తూ నా కొరకు ఏం చేశాడబ్బా అని ఆలోచన చేస్తే నేను చావకుండా నన్ను బ్రతికించాడండి, నా మీదకు ఒగ్గరతో రానివ్వకుండా నన్ను కాపాడి ఉన్నాడండి, నాకు మారుగా ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి నన్ను ఆశీర్వదించినాడండి. ఈరోజు నన్ను ఒక అధికారిగా, నన్ను దేశానికి ఒక దీవెనకరంగా నన్ను చేసినాడండి. ఈ రోజుని అదే బలియాగం లేక అదే గొర్రెపిల్ల యొక్క ఒక గొర్రెపిల్ల చనిపోవటం వలన జరుగుతున్న మరి ఒక విషయాన్ని ఈరోజు నేను మీతో పంచుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. ఐ టెల్ యూ సంథింగ్ సూపర్ న్యాచురల్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. ఆల్రెడీ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఇప్పటికే నేను చెప్పినటువంటి వర్తమానాలు వింటూ మీలో చాలా మంది దీవించబడి ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు. అందుకు నేను దేవునికి స్తుతి యాగాన్ని నేను చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నేను తీసుకున్న అంశము నిర్గమకాండములో నుండి 12వ అధ్యాయం నుంచి తీసుకుంటున్నటువంటి మాటలు. యోసేపు గారు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత తన తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా ఐగుప్తు దేశానికి తెచ్చుకున్నాడు. అక్కడ ఉంటుండగా యోసేపు ఉన్నంత వరకు యాకోబు యొక్క సంతానం దర్జాగా బ్రతికి ఉన్నారు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి, కొన్ని వందల సంవత్సరాలకి యోసేపును ఎరుగని, యోసేపు అంటే ఎవరో, ఆయన ఏం చేశాడో దేశానికి ఈ విషయాలను ఎరుగని వేరొక ఫరో రాజు వచ్చినందుచేత ఈ ఇశ్రాయేలీయులైనటువంటి వీరిని, హెబ్రీయులుగా పిలువబడుతున్నటువంటి ఒక వేళ్ళని అణిచివేయడానికి ప్రయత్నం చేసినాడు. హింస పెట్టడం మొదలుపెట్టి ఉన్నాడు. వారి కష్టపడి పని చేసుకున్నట్టుగా చేయటం మొదలుపెట్టినాడు. తత్ఫలితం ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా వారి మొర్ర ఆలకించినాడు. వారిని విడిపించడానికి మోషేని తీసుకుని వచ్చినాడు. మోషేతో ఒక మాట అంటాడు. హోరేబు కొండ దగ్గర మాట్లాడుతున్నప్పుడు అంటాడు, మోషే, ఇదే నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి నువ్వు విడిపించి నువ్వు తీసుకుని వస్తావు, ఈ కొండ దగ్గర తీసుకుని వస్తావు. ఈ కొండ దగ్గర మీరు నన్ను సేవించెదరు, నేను నన్ను సేవించడానికి నా ప్రజలను పానిమని వెళ్ళి నువ్వు ఫరోతో చెప్పు అని అంటే మోషే మరలా తిరిగి వచ్చాడు. ఫరోతో మాట్లాడుతున్నప్పుడు మాటికి అదే మాట ఉపయోగిస్తాడు. ఇదిగో దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మనం విడిచిపెట్టి పోని, వీళ్ళు వెళ్ళి మేమందరం కూడా మా యెహోవా దేవుని మేము సేవించాలి, మా యెహోవా దేవుని మేము పూజించాలి, మేము ఆరాధించాలి, మేము అరణ్యంలోనికి 3 దినములంతా ప్రయాణం చేసి వెళ్ళి మేము మా యెహోవా దేవుని సేవించాలి కనుక పాని అని చెప్పేసాను. అంటే పానివిడే ఇంకా ఎక్కువైనటువంటి శిక్షలు పెడుతూ వచ్చినాడు. అప్పుడు దేవుడు అంటాడు, డోంట్ వర్రీ మోషే, ఈ ఫరోకి నేను కొన్ని తెగుళ్ళు నేను చూపిస్తాను, ఈ ఫరోకి కొన్ని కష్టాలు నేను చూపిస్తాను,
ఆ వచ్చిన తెగుళ్ళ ద్వారా ఇతని సంగతి ఏంటో నేను చూస్తానని చెప్పేసి అని 9 తెగుళ్ళను పెట్టాడండి. ఇక చివరికి 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు ఒక పని చేయాలయా. అదేంటనంటే, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారందరూ కూడా వారి వారి ఇంటికి ఒక గొర్రె పిల్లను కానీ ఒక మేక పిల్లను తీసుకొని దానిని వధించి దాని రక్తాన్ని తీసుకొని ఇంటి నిలువ కమ్ముల మీదనో పైన ఉన్నటువంటి ఒక అడ్డు కమ్మ మీదనో ఆ రక్తాన్ని ప్రోక్షించమని చెప్పు. ఎందుకనంటే ఈ రాత్రికి నేను బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న రాజు మొదలుకొని జైలులో ఉన్నటువంటి వాడి వరకు కూడా ప్రతి వాని యొక్క తొలుచూలు మగ సంతానాన్ని నేను సంహరించబోతూ ఉన్నాను. హై ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రోజున కూడా ఒక మాట నేను మీతో పంచుకుంటున్నాను. గతంలో నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు అబ్రహామును దేవుడు తన యొక్క కుమారుడిని తన కొరకు అర్పించమన్నప్పుడు కూడా నేను చెప్పాను. ఈ రోజున కూడా దేవుడు అంటే మాట ఏంటంటే, ప్రతి తొలుచూలు సంతానం అది నాది అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతి తొలుచూలు మగబిడ్డ నాకు సంబంధించినటువంటి వారిని దేవుడు కోరుతూ ఉన్నాడు. అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళని చంపివేసినప్పుడు దేవుడు తన కొరకు వాళ్ళని తీసుకొని ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు చంపబడకుండా ఉండాలనంటే, అనగా ఇశ్రాయేలు దేశంలో లేక ఇశ్రాయేలు నివసిస్తున్న ప్రదేశంలో సంహారదూత రాకుండా, సంహారదూత వచ్చి ఒకవేళ అందులో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుని చంపకుండా ఉండాలి అని అంటే, ఇక్కడ దేవుడు ఒక మాట్లాడుతున్నాడు కదా, మీ ఇంటిలో ఒక మేక పిల్లని కానీ ఒక గొర్రె పిల్లని కానీ చంపండి అన్నాడు ఆయన. ఎంత విలువైనటువంటి కార్యమో చూడండి, దేవుని యొక్క ప్రణాళిక చూడండి. జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినట్టున్న దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినట్టుగా కనబడుతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉంటుండగానే దేవుడు అంటున్నాడు, ఇంటికి ఒక గొర్రె పిల్లను వధించండి, దాని యొక్క రక్తాన్ని నిలువు కమ్ములకు అడ్డు కమ్మకిన పోయండి. సంహారదూత ఈ రాత్రి బయలుదేరి వెళ్ళినప్పుడు ఐగుప్తు ప్రాంతంలో ఉండినటువంటి ప్రతి వాని యొక్క తొలుచూలు సంతానం సంహరించబడుతూ ఉన్నారు. మీ ఇంటిలోనికి సంహారదూత రాకుండా దాటిపోవునట్లుగా పస్కా బలి, పశువు బలి, ఒక గొర్రె పిల్లని మీరు వధించినందు చేత, ఆ రక్తము మీ ఇంటి మీద ఉన్నందు చేత మీ ఇంటిలోనికి చావు రాకుండా ఉంటుంది. హల్లెలూయా. ఆమె మిక్కిలి ప్రియ స్నేహితులారా, 2000 సంవత్సరాల క్రితమే మనం పుట్టక మునిపే ఈ మానవాళిగా ఉండినటువంటి మానవాళి అందరి కొరకు, అప్పటికి ఉన్నటువంటి మానవుల కొరకు, ఇప్పుడున్నటువంటి మానవుల కొరకు, ఒకవేళ ప్రభు రెండవ రాకడ ఇంకా ఆలస్యమైతే గనక ఇక ముందుకు పుట్టబోయేటువంటి మానవులందరి కొరకు, మన యొక్క విమోచన కొరకు, మనం ఐగుప్తు నుంచి మనం విడుదల పొందుకున్నట కొరకు, బంధకాల నుంచి మనం విడుదల పొందుకున్నట కొరకు, మన పాపము నుంచి మనం విడుదల పొందుకున్నట కొరకు 2000 సంవత్సరాల క్రితమే నా ప్రభువు, నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మ్రాను మీద దేవుని గొర్రె పిల్లగా ఆయన బలి అయి ఉన్నాడు. ఆయన యొక్క రక్తము మన మీద ప్రోక్షింపబడినది. యేసు రక్తము మన మీద ఉంచబడినది. మనము చావకుండానట్లు మనం బ్రతుకున్నట్లు ధర్మశాస్త్రం అంటుంది, మనము మనం చేసినటువంటి పాపమును బట్టి పాపం వలన రావాల్సిన జీతం మరణం, ఖచ్చితంగా చావాలి. పాపము చేసినటువంటి వాడే చావాలి. తల్లిదండ్రులు పాపం చేస్తే కొడుకులు చావడం కాదు, కొడుకులు పాపం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు చావటం కాదు. ఎవడు పాపం చేసాడు వాడు చావాలని ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారంగా చావవలసిన నన్ను, చావవలసినటువంటి మనల్ని మన దేవుడైన యెహోవా చేసిన కార్యం ఏంటంటే, తన అద్వితీయ కుమారుడైన యేసుని లోకంలోనికి పంపించున్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో బలియాగమై ఉన్నారు. ఆయన దేవుని గొర్రె పిల్లగా, పస్కా బలి పశువుగా ఆయన వధించబడి ఉన్నారు. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోని పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటలో చెప్పబడుతున్నటువంటి విషయం ఏమనగా 5వ అధ్యాయం 8వ వచనం దగ్గర, ఆయన మన పస్కా బలి పశువుగా, యేసుక్రీస్తే మన పస్కా బలి పశువుగా ఆయన మన కొరకు వధించబడినటువంటి దేవుని గొర్రె పిల్ల. మనల్ని విమోచించడానికి, మన పాప దాసత్వం నుంచి విమోచించడానికి, ఐగుప్తు దాసత్వం నుంచి మనల్ని విమోచించడానికి 2000 సంవత్సరాల క్రితమే ఆయన బలి అయిపోయి ఉన్నాడు. ఆయన తత్ఫలితం ఈ రోజు నేను చెప్తున్నా, మీరు విమోచింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఇది సువార్త. ఏమంటే విమోచింపబడ్డారా అని నేను అడగట్లే. మీరు ఒకవేళ విమోచింపబడాలంటే ఏడ్చి ప్రార్థన చేయండి అని నేను అనట్లే. మీరు విమోచింపబడాలంటే మీ చెడుగు మానండి, మీ అపవిత్రత మానండి, మీ చెడు వ్యసనాలు మానండి, మీ పాపాలు మానండి అని ఎప్పట్లో పాపాలు మానగలిగినంత సీనం అనుకుంటే, ఆ యేసు ప్రభు జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన వధించబడవలసిన అవసరత లేదు కదండి. ఇది కదా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. నా తండ్రి అయిన దేవుడు నన్ను చూచాడు, మిమ్మల్ని చూచాడు. మనం ఇంకా ఐగుప్తులో ఉన్న విషయాన్ని చూచాడు. ఐగుప్తు పాప దాసత్వంలో బంధకాలుగా ఉన్నటువంటి విషయం చూచాడు. చూచి ఏం చేశాడంటే, ఒక గొర్రె పిల్లని అక్కడ వధింపజేశాడు. ఆ రాత్రికి రాత్రే ఫరో మోషే అహరోనులైనటువంటి వాడిని పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, అరే నాయనా, మీ ప్రజలను మీరు తీసుకెళ్ళిపోతానన్నారు కదా, ఎక్కడికో వెళ్ళి దేవుణ్ణి సేవిస్తామని చెప్పి ఉన్నారు కదా, వెళ్ళండి బాబు, వెళ్ళండి, వెళ్ళిపోండి, రాత్రికి రాత్రి వెళ్ళిపోండి.
వెళ్ళిపోయి మీ దేవుని సేవించుకోక మీరు మీ భార్యలు మీ పిల్లలు మీకున్న ఆస్తి మీకున్నటువంటి ఒక పశువులు అన్ని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అని అంటాడు ఆయన. బా, ఎటువంటి ఒత్తిడి అండి బాబు. మీరు ఒకవేళ వీలైతే నిర్గమకాండం 12వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా చదువుకోండి. అక్కడ దేవుడు చెప్పిన మాటలు ఏమిటాయంటే, ఒక గొర్రె పిల్లను వధించాలి, నిర్దోషమైన గొర్రె పిల్లను వధించాలి, పాపము లేని గొర్రె పిల్లను వధించాలి. మీరందరూ కూడా రెడీగా వెళ్ళిపోమంటాడు కనుక సిద్ధంగా ఉండి మీరు యొక్క గొర్రె పిల్ల మాంసాన్ని మీరు తినాలి. మీరందరూ కూడా నడుము కట్టుకోవాలి, చేతికర్ర పట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి. కూర్చొని తీరుబడిగా బాసి బట్టలు వేసుకొని మఠం వేసుకొని తినడం కాదురా బాబు, మీరు నిలబడి ఆ యొక్క పశువుని తినాలి. ఇది ఆ దేవతి దేవుడు చెప్పినటువంటి ఒక మాట. ఆ రాత్రికి రాత్రే ఫరో మోషే అహరోనులు అయినటువంటి వారిని పిలిచి, ఒరే బాబు మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతానన్నారు, వెళ్ళిపోండి, నన్ను దీవించండి, మీరు మీ భార్యలు మీ పిల్లలు మీ ఆస్తి సమస్తం తీసుకొని మీరు వెళ్ళిపోండి రా బాబు అని చెప్పేసి అని రాత్రికి పంపించాడు. ఆల్రెడీ నడుము కట్టుకొని చేతికర్ర పెట్టుకొని ఆల్రెడీ చెప్పులు దుడుకొని ఉన్నారేమో. ఎప్పుడైతే ఫరో వెళ్ళిపోమని చెప్పాడో అంతేనండి, ఆ రాత్రికి రాత్రే ఒక గొర్రె పిల్ల వధించబడుట వలన, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము వలన ఈ ఇంటిలో చావు రాలేదు. రెండోది వీరికి విమోచన అనేటువంటిది లభించినది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు చెప్తాడు, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చినాడును, మరియు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అర్పించుకోవడానికి వచ్చినాడు. సో పస్కా బలి పశువు గుండినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించడం ద్వారా మనల్ని మన ఐగుప్తుని దాసత్వం నుంచి విడిపించేశారు. ఆయన విడిపించేశారు. ఇది సువార్త అండి. ఈరోజు నేను మీతో పంచుకున్న మాట ఇది. యు ఆర్ నో లాంగర్ ఇన్ ఈజిప్ట్. మీరు ఐగుప్తుల యొక్క లేరు, మీరు ఐగుప్తు దాసత్వం లెక్క లేరు. పైపెచ్చు ఐగుప్తు రాజు అయినటువంటి ఒక ఫరో అనేటువంటి ఒక సాతానుడికి సాదృశ్యంగా ఉండినటువంటి ఒక వ్యక్తి తానే ఏమంటాడంటే, తొందరగా వెళ్ళిపోండి అని ఒత్తిడి చేశాడంట, త్వరపెట్టాడంట. రాత్రికి వెళ్ళిపోండి రా బాబు అని చెప్పేసి పంపేశాడు. ఆ రాత్రికి రాత్రే వారు విమోచింపబడి ఐగుప్తు దాసత్వంలోంచి బయటకు వచ్చినారు. హై ఫ్రెండ్స్, ఒకవేళ వాస్తవానికి మీ జీవితంలో ఇంకా ఎలాంటి జీవితం ఉన్నా, ఎందుకంటే ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని నేను చూసినప్పుడు బయటకు వచ్చినంత మాత్రాన్ని వీళ్ళు పరిశుద్ధులుగా లేరు. అక్కడ మనం యొక్క 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దేవుడు అంటాడు, మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనాలి, 7వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనాలి. మీరు బయటకు వచ్చినప్పుడు మీరు ఒక పరిశుద్ధమైనటువంటి సంఘం, నా యొక్క రక్తముతో మిమ్మల్ని కడిగి ఉన్నా, నా రక్తముతో మిమ్మల్ని విమోచించి ఉన్నా, ఐగుప్తు దాసత్వంలో నుంచి నేను మిమ్మల్ని విడిపించి ఉన్నా కనుక మీరు విమోచింపబడిన పరిశుద్ధమైనటువంటి సంఘం అని దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ప్రకారంగా బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు అంత పరిశుద్ధంగా లేరు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దేవుణ్ణి సేవించడానికి బదులుగా వాళ్ళు సనగడం మొదలుపెట్టారు. దేవునిని సేవించడానికి బదులుగా వాళ్ళు ఏడవటం మొదలుపెట్టారు. దేవునిని సేవించడానికి బదులుగా సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. ఒక దూడం చేసుకుని బంగారంతో దానిని పూజించడం మొదలుపెట్టి ఉన్నారు. దేవునిని సేవించడానికి బదులుగా వాళ్ళు ఏడ్చారు, నానా రకాల తిరుగుబాటుతనం చేస్తూ వచ్చినారు. కానీ ఈ రోజున నా ప్రియ స్నేహితులారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధమైన సంఘముగా గొర్రె పిల్ల రక్తము చేత మీరు కడగబడి ఉన్నారు. అది నా కొత్త నిబంధన చెప్తున్నటువంటి మాట. మీరు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైనటువంటి రక్తము చేత, నిర్దోషమైనటువంటి రక్తము చేత, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. హల్లెలూయా. అలాంటి మాటలు కూడా నేను చూస్తున్నప్పుడు అండి, యేసులో ఉన్న విమోచన గురించి నేను చదువుతూ ఉన్నప్పుడు అండి, నా బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఆల్రెడీ విమోచింపబడి ఉన్నాను. నా కన్నులు ఐగుప్తు మీద నేను ఉంచవలసిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఐగుప్తులో ఉండినటువంటి వాడిని కాను. ఐగుప్తులో నుంచి యేసు రక్తమును బట్టి, గొర్రె పిల్ల రక్తమును బట్టి నేను బ్రతికి ఉన్నాను. ఐగుప్తు దేశం నుంచి నేను విమోచింపబడి ఉన్నాను. నేను ఇప్పుడు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి, నా ప్రభువుని సేవించడానికి, పరిశుద్ధమైన సంఘముగా కూడుకునడానికి అన్నట్టుగా నేను విమోచింపబడినా. అరే ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో నాకు తెలియదు కానండి, నేను ఒక మాటగా నేను విచారిస్తూ ఉన్నా. చాలా కాలంగా ఈవెన్ బోధకులమైనటువంటి మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు నిందలు వేస్తున్నటువంటి మాటలే మాట్లాడుతున్నాం తప్ప సువార్తను మేము ప్రకటించలేకపోతున్నామే. అరే సువార్త ఏమిటంటే, యేసు రక్తము వలన మనము పరిశుద్ధ సంఘముగా మనం చేయబడి ఉన్నాం. ఈరోజు నేను విచారం చూడండి, ఈవెన్ చర్చెస్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా, సంఘములో మాట్లాడుతున్నప్పుడు కూడా, అఫ్ కోర్స్ ఒకవేళ ఒకళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళు అసూయపరులైనటువంటి వాళ్ళు ఉండొచ్చు, అన్నలుగా అసూయపడినటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకా పాపంలో జీవిస్తున్న వాళ్ళు ఉండొచ్చు, చెడు వ్యసనాలకు బానిసలైనటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఒక్కడిని దృష్టిలో పెట్టుకొని మేము కూడా బోధలు చేసినప్పుడు ఏం చేస్తున్నామంటే, త్రాగుబోతులుగా మీరు జీవిస్తున్నారు, తిరుగుబాటుదారులుగా మీరు జీవిస్తున్నారు, వ్యభిచారులుగా మీరు జీవిస్తున్నారు, దొంగలుగా మీరు జీవిస్తున్నారు, సంఘంలో కూర్చున్నాను పెట్టుకుని అంటూ ఉన్నాం. నో, ఈరోజు నేను అంటే సత్యం ఏంటంటే, వారు పరిశుద్ధులుగా చేయబడి ఉన్నారు. యేసు రక్తం వారి కొరకే కార్చబడినది. హై ఫ్రెండ్స్, ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నానమ్మా,
ఈరోజు మీ గురించి నేను మాట్లాడుతున్నా. మీరు కూడా పెద్ద పరిశుద్ధులు కాకపోయి ఉండొచ్చు, వాస్తవానికి మీలో కూడా లోపాలు అనేటువంటి ఉండి ఉండొచ్చు. ఈరోజు మనలో కూడా ఏదో ఒక లోపం అనేటువంటిది, ఏదో ఒక చెడు విషయం అనేటువంటిది, చెడు వ్యసనం అనేటువంటిది, చెడు ఆలోచన అనేటువంటిది ఒకవేళ మనలో ఉండి ఉండొచ్చు. అది మీ మనసాక్షి తెలుసు. కానీ ఈరోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, యేసు కార్చిన రక్తము వలన ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వాళ్ళు చావకుండా బ్రతికారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తుల నుంచి వారు విమోచింపబడి బయటికి పంపబడ్డారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఫరో అనబడినటువంటి సాతానుకి సాదృశ్యంగా ఉన్న ఫరో రాజే వాళ్ళని బయట పంపేస్తున్నాడు. వెళ్ళిపోండ్రా బాబు మీరని చెప్పేసి పంపేస్తున్నాడు. నా దగ్గర ఉండకండి రా బాబు, నా దగ్గర ఉంటే నేను తట్టుకోలేకపోతున్నా, నన్ను దీవించండి, మీరు వెళ్ళిపోయి నన్ను దీవించండి అని చెప్పేసి అని వాళ్ళని పంపించేస్తున్నాడు. అదే రీతి ఈరోజు నేనంట సాతానుడు కూడా మనల్ని ఏం చేయలేడు, ఆడు మనల్ని విడిచిపెట్టేశాడు. అందుకనే యేసు ప్రభు గారి గురించి కూడా మనం చూసినప్పుడు ఆయన 40 దినాల పాటు ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి ఉన్నారు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన బట్టి ఈ రోజున కూడా మనం 40 దినాలు శ్రమల ధ్యాన గోటాలు పెట్టుకుని కొంతమంది ఉపవాసాలు ఉంటూ ఉన్నారు. ఆ 40 దినాల తర్వాత శోధించడానికి వచ్చినటువంటి ఒక శోధకుడు అనేటువంటి అపవాదిని యేసు దేవుని యొక్క వాక్యం ద్వారా, రేమ అనేటువంటి దేవుని యొక్క మాట ద్వారా జవాబులు ఇచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, అపవాది యేసుని కొంతకాలం విడిచిపోయాను. ఈ కెనాట్ డూ ఎనీథింగ్. అమ్మా రే ఇతటే మాట్లాడుతున్నామ్మా, సాతాను మిమ్మల్ని ఏం చేయలేడమ్మా, ఫరో మిమ్మల్ని ఏం చేయలేడమ్మా. చాలా కాలంగా మీరు అనుకున్నటువంటి విషయాలు ఏంటంటే, అయ్యో పాస్టర్ గారు మేము చాలా ఇబ్బందులు ఉన్నాం పాస్టర్ గారు, కష్టాలు ఉన్నాం పాస్టర్ గారు, ఎందుకు ఇలా జరుగుతుందో మాకు తెలియట్లేదు పాస్టర్ గారు, మా అబ్బాయి సరిగ్గా ఉండట్లేదు పాస్టర్ గారు, మా అమ్మాయి సరిగ్గా ఉండట్లేదు పాస్టర్ గారు, నా భర్త సరిగ్గా ప్రవర్తించట్లేదు పాస్టర్ గారు, మా ఇంట్లో సరైన పరిస్థితులు లేవు పాస్టర్ గారు, మాకు ఇలాంటి కష్టం అలాంటి కష్టం, మేము ఫరో చేతుల్లో ఉన్నాం, మేము సైతాన్ని చేతుల్లో ఉన్నాం, అపవాది మమ్మల్ని జల్లించేస్తున్నాడు, అపవాది మమ్మల్ని పడగొట్టేస్తున్నాడు, మమ్మల్ని శోధనలో పడేసాడు, ఇలాంటి మాట్లాడు. ఇవన్నీ వాస్తవాలండి. డోంట్ స్పీక్. అబ్రాం గారు అలా మాట్లాడలే. అబ్రాం తన యొక్క కుమారుని తీసుకున్నప్పుడు తన భార్య దగ్గర అలాంటి మాటలే మాట్లాడినట్టు చెప్పలే, లేకపోతే తన యొక్క సేవకుల దగ్గర ఇలాంటి మాటలే మాట్లాడలే. చివరికి ఆ కొడుకు అడిగినప్పుడు కూడా ఆ కొడుకు దగ్గర కూడా అలాంటి మాటలు మాట్లాడలే. యెహోవా ఈరే అని చెప్పుకున్నాడు, వెళ్ళాడు. అక్కడ తనకు బదులుగా తన కుమారునికి మారుగా అక్కడ ఒక పొట్టేలుని దేవుడు సిద్ధం చేసి ఉంచినాడు. అలాగనే మన కొరకు ఇప్పుడు సిద్ధం చేసి ఉంచడం కాదు, మన కొరకు రేపొద్దున మన గుడ్ ఫ్రైడే రోజున ఆయన చచ్చిపోవడం కాదు. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆయన చనిపోయారు అనంటే, ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా తన యొక్క రక్తాన్ని ఒలికించారు అనంటే, ఆ రక్తమును బట్టి నేను మీరు మనము జీవిస్తూ ఉన్నాము. ఆ రక్తమును బట్టి మనం ఐగుప్తు అనే దాసత్వం నుంచి విడిపించబడి ఉన్నాము. డోంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లం, డోంట్ లుక్ ఎట్ ద బానిసత్వం వైపు చూడకండి. ఇంకాను లేక మీ యొక్క కుమారుడు, లేక మీ యొక్క కుమార్తెయో, లేక మీ యొక్క భర్తో, లేక మీ కుటుంబీకులో వాళ్ళు ఉంటున్నటువంటి ప్రవర్తన వైపు చూడకండి. అక్కడ మీరు పలకవలసింది ఏంటంటే, యేసు రక్తాన్ని మా ఇంటి మీద ప్రోక్షిస్తున్నా. ఈ రోజున ఒక రక్తం తీసుకొచ్చి, ఒక కూడి రక్తం ఇంకో రక్తం తీసుకొచ్చి మన ఇంటి గుమ్మాల మీద పుయ్యాల్సిన పనిలే. ఎర్రని సిరాతో ఓ స్త్రీ రేపు రా అని చెప్పేసినటువంటి రీతిగా రాయాల్సిన పనిలే. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, స్పీక్ దట్ ప్లాట్ అపాన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. నీ కుటుంబీకుల మీద ఆ యొక్క రక్తాన్ని గురించి మీరు మాట్లాడండి. నీ కుటుంబీకుల మీద ఆ యొక్క రక్తాన్ని పలకండి. అంతే. యేసు రక్తం నేను పలుకుతున్నా, నా కొరకు వధించబడినటువంటి ఒక గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని నేను పలుకుతున్నా. దాదాపు 2000 సంవత్సరాల క్రితమే వధింపబడినట్టుకున్న దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని నేను పలుకుతున్నానని ఎప్పుడైతే ఆ మాట మనం పలుకుతూ ఉంటామో, మన యొక్క విమోచన మనం అక్కడ అనుభవిస్తూ ఉన్నాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు, వారి గురించి నేను సంతోషించేటువంటి ఒక మాట ఏంటంటే, వారిని అక్కడే అంటాడు నిర్గమకాండం 12వ అధ్యాయంలో, పరిశుద్ధ సంఘముగా, పరిశుద్ధ సంఘముగా. బహుశా ఈ రోజు నేను నా మాటలు వింటున్న ఒక దైవ సేవకుడి గురించి నేను చూస్తున్నాను. బ్రదర్, మీకు నేను చెప్తున్నాను, ద చర్చ్ దట్ యు ఆర్ వర్కింగ్, మీరు పనిచేస్తున్నటువంటి సంఘం, లేక మీరు కాయిస్తున్నటువంటి సంఘం, డోంట్ వర్రీ, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. మీరు పలకాల్సింది ఏంటంటే, వాస్తవాన్ని చూడకండి. వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు, మీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ పాస్టర్ గారిని కష్టపెడుతున్నటువంటి వారు ఉన్నారు, లేక ఒకవేళ పాస్టర్ గారే సంఘ పెద్దలైనటువంటి మిమ్మల్ని కష్టపెడుతున్నారు. మొత్తానికి ఒకవేళ పాస్టర్ గారు చేసే బోధ వలన మీకు ఎటువంటి సమస్యల కింద మీరు ఒకవేళ నలిగిపోతూ ఉండి ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈరోజు నేను దేవుని యొక్క సేవకునిగా నేను చెప్తున్న మాట ఏమిటంటే, మీరుంటున్న సంఘము పరిశుద్ధమైన సంఘము. హల్లెలూయా. యేసు తన రక్తాన్ని కార్చింది వృధా అవ్వడానికి వీలేదు. యేసు రక్తములో మనం కడగబడి ఉన్నాం. యేసు రక్తముల యొక్క సంఘం పరిశుద్ధపరచబడి ఉన్నది. యేసు రక్తము ద్వారా మనం విమోచింపబడి ఉన్నాం. యేసు రక్తములో మన యొక్క బంధకాల నుంచి మనం విడుదల పొందుకొని ఉన్నాం. ఇక చెడు వ్యసనాలకు మనం బానిసలము కాము, ఆ చెడు విషయాలకు మనం బానిసలము కాము, ఇక పాపానికి మనం బాసులము బానిసలము కాము. ఈరోజు మనం విడిపించబడి మనం దేవునిని సేవిస్తూ ఉంటుండగా దేవుడు మనల్ని వాగ్దాన దేశాన్ని తీసుకుని వెళుతున్నాడు. అఫ్ కోర్స్ వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వాళ్ళు సనిగిన వాళ్ళు కనుక, ఏడిచిన వాళ్ళు కనుక, స్రష్టాన్ని పూజించిన వాళ్ళు కనుక మార్గమధ్యంలో రాలిపోయినా, ఈరోజు నేను ఒక మాట అంటాను, వారిలో ఉన్నటువంటి ఒక చెడ్డ మనసు రాలిపోయింది, బలహీన బడుగు వర్గ మెంటాలిటీ రాలిపోయింది, దాసత్వంలో ఉండే మెంటాలిటీ రాలిపోయింది, దేవుని మీద తిరుగుబడతనం చేసి సనిగేటువంటి ఒక మెంటాలిటీ రాలిపోయింది.
కానీ అలాగని చెప్పేసి అని ఇశ్రాయేలీయులందరూ చచ్చిపోతే యెహోషువ కాలేబులు మాత్రమే ఆ వాగ్దాన దేశంలోనికి, అనగా ఇశ్రాయేలు పాలస్తీనా పాలుతేలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళు ప్రవేశించింది కాదు. కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడికి వెళ్ళారండి యెహోషువ నాయకత్వంలో. అంటే దేవుడు మనల్ని విమోచించింది, మనల్ని పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఉండడానికి త్వరగా వచ్చేస్తున్నాడు యేసయ్య. యేసు రాకడైతే సమీపించిన కడవరి దినాల్లో మనం జీవిస్తున్నాం బిడ్డలారా. త్వరగా ఆయన రాకడ చాలా సమీపించినది. ఆయన రాకడ జరిగినప్పుడు నాకు తెలిసి ఖచ్చితంగా పరిశుద్ధమైన సంఘముగా ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని ఒక సార్వత్రిక సంఘముగా తన యొక్క శరీరముగా ఆయన తన యొద్దకు తీసుకొని వెళ్ళబోతున్నాడు. మీరు, నేను, మన యొక్క కుటుంబం, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, మనమందరం కూడా కడగబడినటువంటి వారంగా, పరిశుద్ధపరచబడినటువంటి వారంగా, విమోచింపబడినటువంటి వారముగా పాటలు పాడుకుంటూ సంతోష గానములు చేసుకుంటూ ఆ దేవుని యొక్క రాజ్యంలో ఆయన యొక్క మహిమలోనికి మనం కొనిపోబడేటువంటి బృందంగా ఉంటూ ఉన్నాం. ఈలోగా నేను మీకు ఇచ్చే సలహా ఏమంటానంటే, విశ్వసించండి. మీ కొరకు చనిపోయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. చనిపోయి తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన చనిపోవటం వలన, ఆయన రక్తము కార్చటం వలన, యేసు రక్తము ద్వారా కలిగిన విమోచన, యేసు రక్తం వలన మనకు కలిగిన జీవము, ఇవి నమ్మండి. ఇది సత్యమైన సువార్త. దేవుడు మనకి విమోచన ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనల్ని పరిశుద్ధ సంఘముగా చేసి ఉన్నాడు. దేవుడు తన యొక్క రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వెళుతున్నాడు. ఆయన రాకడ జరిగినప్పుడు మీరు, నేను, మనమందరం కూడా ఆయన యొక్క రాజ్యంలోనికి వెళ్ళేటువంటి వారముగా ఇట్టి గొప్ప భాగ్యాన్ని ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నేను మీ మీద యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా, మీ ఇంటి మీద యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా. హే ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఇంట్లో ఒకరు తాగుతున్నా నేను అది చూడలే, మీ ఇంట్లో ఒక చెడ్డ ప్రవర్తన కలిగిన అది నేను చూడలే, ఒకవేళ ఈ రోజున మీరే ఒకవేళ ఏ చెడు వ్యసనాలతో ఉన్నా అది కూడా నేను చూడలే. ఈరోజు నేను చూస్తుంది మీ మీద ఉన్న యేసు రక్తం, మీ ఇంటి మీద ఉన్న యేసు రక్తం, మీ గుమ్మముల మీద కనబడుతున్న యేసు రక్తం, మీ బిడ్డల మీద కనబడుతున్నటువంటి యేసు రక్తం. ఒకవేళ మీరు పలకకపోయినా, ఒకవేళ మీరు అది చూడలేకపోయినా, ఈరోజు దేవుని సేవకునిగా నేను చూస్తున్నా, నేను మీ ఇంటి మీద, మీ మీద, మీ కుటుంబం మీద, మీ బిడ్డల మీద, మీ బిడ్డల మీద, మీ ఇంటికి వచ్చినటువంటి కోడండ్రి మీద, మీ ఇంటికి వచ్చినటువంటి అల్లుండ్రి మీద యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా, యేసు రక్తాన్ని నేను చూస్తున్నా. అట్టి యేసు రక్తమును బట్టి మన పాపము నుంచి మనం విడిపించబడి ఉన్నాం, మనం విమోచింపబడి ఉన్నాం, మనము జీవిస్తూ ఉన్నాం, మనము దేవునిని సేవిస్తూ, అరణ్యంలో ఇశ్రాయేలీయులు దేవుని సేవిస్తూ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినట్లుగా ఈ భూమి మీద మనం జీవించినంత కాలం ఆ ప్రభుని సేవించుకుంటూ, ప్రభుని ఆరాధించుకుంటూ, పరిశుద్ధమైన సంఘముగా మనము కూడుకుంటూ, ఏదో ఒక రోజు బోరధ్వని వినబడినప్పుడు, ఆ దేవుడు మనల్ని పైకి ఎక్కి రండి అని మధ్యాకాశాన్ని మనం పిలిచినటువంటి బోర శబ్దం వినబడినప్పుడు, మనమందరం మహిమ దేహములతో పరిశుద్ధమైన సంఘముగా, కళంకము, మచ్చ, డాగు అటువంటిది ఏది కూడా లేనటువంటి సంఘముగా ఆ ప్రభుని ఎదుర్కొనడానికి మనం వెళ్ళిపోబోతున్నాం. హల్లెలూయా. ఐ బిలీవ్ ఇన్ ఇట్. నేను నమ్ముతున్నా. ఈ యొక్క పునరుత్థాన పండుగలతో, లేకపోతే ఈ యొక్క యేసు శిలువ ధ్యానములలో, ఆయన యొక్క శ్రమల ధ్యాన కూటములలో నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, మీ కొరకే బలియాగమైన యేసు వైపు చూడండి, కనులెత్తి ఆ యేసు వైపు చూడండి. ఆ యేసు ఆయన మరణించినందువలన దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానాలు తీసుకునండి, సువార్తను నమ్మండి. సువార్త ప్రకారంగా మీరు యేసు కొరకు జీవించాలి. మీరు విమోచింపబడిన వారుగా నిత్యానందముతో మీరు ఉండాలి. ఏదో ఒక రోజు ప్రభు రాకడ జరిగినప్పుడు ఆ ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. తండ్రి, ఈ బిడ్డల కొరకు నీకు స్తోత్రము నాయన. చాలా కాలంగా మాకున్న వాస్తవాలు మేము చూసుకుంటూ వచ్చినాం. అయ్యో, మా బిడ్డల బ్రతుకులు సరిగ్గా లేవే, మా కుటుంబ జీవితం సరిగ్గా లేదే, అపవాది మా మీద అజమాయిషి చేస్తున్నాడు, ఫరో మా మీద పెత్తందారితనం చేస్తున్నాడు, మాకు ఏడుపు, వేదన, పళ్ళు కొరుకుడు తప్ప మరి ఇంకేమీ మిగలలేదనుకొని చాలా కాలంగా మీరు నలిగిపోతూ వచ్చినారు. ఆయన ఎనఫ్ డాడీ, ఈ రోజు నేను నిన్ను గురించిన సత్య సువార్త నేను ప్రకటించినాను. నాయన 2000 సంవత్సరాల క్రితం మీరు మా కొరకు సిలువలో మీ ప్రాణం పెట్టి ఉన్నారు, మీ యొక్క రక్తాన్ని మా కొరకు కార్చినారు. ఆ యేసు రక్తం నా మీద ఉండినది, నా కుటుంబం మీద ఉండినది. యేసు రక్తం నీవు నాకు అప్పగించిన సంఘం మీద నేను ప్రక్షాళన చేసినాను. అట్టి రీతిగా ఆ యొక్క రక్తమును బట్టి సంఘము పరిశుద్ధమైన సంఘముగా మీరు మమ్మల్ని చేసినారు. నీకు వందనాలనైనా. మీరు మమ్మల్ని విమోచించినారు. నీకు వందనాలనైనా. ఫరోకు మా మీద అధికారం లేదంటే లేదు నాయన. మా ప్రభువుగా ఐగుప్తు దేశీయులైనటువంటి వారు మా మీద పెత్తందారితనం చేసే అవకాశమే లేదు నాయన. మీరు మాకు విడుదల ఇచ్చారు కనుక నీకు వందనాలు. మాకు కావలసిన సంతోషాన్ని, ఆనందాన్ని, మా నోటి నిండా నవ్వు, మా నాలుకకు ఆనంద గానాన్ని మీరు ఇచ్చినారు. మా తలల మీద నిత్యానందాన్ని ఇచ్చినారు. నాన్న, నీ రాజ్యానికి వారసులనుగా మమ్మల్ని చేస్తున్నారు కనుక నీకు వందనాలు. ఒకవేళ ఇంకను ఎవరైనా అట్టి బలహీనతకు లోనైనటువంటి స్థితిలో ఉండి అంటే, ఇంకను ఎవరైనా ఒకవేళ మా ప్రభు ఏదైనా పరిస్థితులకు లొంగిపోయినటువంటి రీతిగా ఉండి అంటే, అటు బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ప్లీజ్ డాడీ, నీ కృపను అనుగ్రహించి యేసు రక్తం వారి మీద ఉందని చూడడానికి సహాయం చేసి నడిపించండి. వారు కన్నులెత్తి యేసు రక్తాన్ని చూడాలనైనా,
వారి కొరకు వధించబడినటువంటి గొర్రె పిల్లను వారు చూడాలి నాయన. వారి కొరకు రక్తము కార్చినటువంటి యేసు రక్తాన్ని వారు చూడాలి నాయన. యేసు రక్తములో వారు ఐగుప్తు నుంచి విడుదల పొందామని తెలుసుకోవాలి. యేసు రక్తములో ఫరో చేతుల నుంచి విడుదల పొందామని వారు తెలుసుకోవాలి. యేసు రక్తము ద్వారా నిన్ను సేవించుకుంటూ పరిశుద్ధ సంఘముగా నిన్ను ఆరాధించుకుంటూ నీవు సిద్ధపరిచిన రాజ్యానికి వెళ్ళేటువంటి వారంగా మేము ఉండాలి. అలాంటి ధన్యత నీ బిడ్డలమైన మాకు ఇచ్చినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లిస్తున్నాం. ఈ కుటుంబం మీద యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా. ఇంట్లో ఉన్న బిడ్డలందరి మీద యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా. యవన బిడ్డలు, కుమారులు, కుమార్తెల మీద యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా. యేసు రక్తము ద్వారా నువ్వు అద్భుతమైన కార్యాలను చేసి మమ్మల్ని జీవింపజేసినందుకు, విమోచించినందుకు, నీ రాజ్య వారసులుగా చేసినందుకు నీకే కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మనకును మన యొక్క కుటుంబములకును నిత్యము తోడయుండి మనల్ని ఆశీర్వదించి జీవింపజేసి వాగ్దాన దేశానికి ప్రవేశింపజేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, యేసు రక్తం మీ మీద ఉండి అనేది డోంట్ వరీ అట్ ఆల్. వాస్తవాన్ని చూడకండి, వాస్తవపు అలవాట్లను, చెడ్డ అలవాట్లను, పడిపోయిన స్థితిని ఇది గమనించకండి. ఈ రోజున మీ మీద ఉన్న యేసు రక్తం మిమ్మల్ని లేవనెత్తి ఉన్నది, మిమ్మల్ని విడిపించినది, మిమ్మల్ని ఆ వాగ్దాన దేశానికి తీసుకుని వెళుతున్నది. ఆ ప్రభు సిద్ధపరిచినటువంటి రాజ్యానికి మనం వెళుతున్నాం. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ, లేక ఈమెయిల్ ద్వారా కానీ నాకు తెలియజేయాల్సిందిగా మీకు మనం చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనందరి కొరకు తన రక్తం ఇచ్చి ఐగుప్తు అనే పాప దాసత్వం నుంచి విడిపించి, ఫరో చేతుల నుంచి విడిపించి వాగ్దాన దేశానికి నడిపిస్తున్న ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.